అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో నైట్ 12 గంటలకి స్పిరిట్ నుంచి ఒక అఫీషియల్ ప్రోమో పోస్టర్ అనేది వచ్చిందనమాట. సో చాలామంది ఈ పోస్టర్లో ప్రభాస్ గారు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పి డైలీ కథలు చెప్పకుండా, సో నేను దీని గురించి ఎవరికీ తెలియని ఒక చిన్న అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క ఫోటోని అనుసరించి ఈ యొక్క ఇది అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు దీన్ని మిస్లీడింగ్ చేయొద్దు. సో ఈ ఫోటోలో ఉన్నది ఉన్నట్టే చెప్తానన్నమాట, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా అనేది రివీల్ చేశారు కాబట్టి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫోటోని మీరు బాగా గమనిస్తే, నేను ముందే చెప్తున్నానండి, చేస్తున్నాడో ఏంటో తెలియదు కానీ, సో హీరో బాడీ మీద ఉన్న గాయాలు, బ్యాండేజు, ఇది సాధారణ పోలీస్ క్యారెక్టర్ కూడా కాదు. ఓకేనా? ఇది బ్రోకన్ రా వైలెంట్ ఫేజ్ ని చూపిస్తుంది అనమాట. చూస్తున్నట్లయితే అంటే ఇండియా సినిమాల్లో ఇంత రా మెయిల్ అనేది, ఉల్నేరబిలిటీ అనేది చాలా రేర్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే మీరు ఆ యొక్క పోస్టర్ని బాగా గమనించండి. అంటే ఈ మూవీ జానర్ గురించి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఒక రెగ్యులర్ పోలీస్ స్టోరీ కూడా కాదు. ఓకేనా? మీరు బాగా గమనించండి, ఇది ఒక రెగ్యులర్ పోలీస్ స్టోరీ కూడా కాదు. హీరో వచ్చి లాఫుల్ పోలీస్ కూడా కాదు. ఓకేనా? అంటే తర్వాత సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళే ఫేస్ చేసే మూవీ కూడా కాదు అసలు ఇది, మీరు బాగా గమనించినట్లయితే. సో హీరో వెట్స్ క్రిమినల్స్ కాదు, హీరో వెట్స్ సిస్టమ్ హిమ్సెల్ఫ్ కూడా కాదు అసలు ఆ యొక్క ఫోటోని చూస్తుంటే మీరు ఒక ఇమాజినేషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నట్లయితే అలాగే ఉంది. మీరు చూస్తున్నట్లయితే హీరోయిన్ క్యారెక్టర్ పై స్ట్రాంగ్ ఇన్సైట్ టాక్ కూడా ఉంది. మామూలుగా మీరు చూస్తున్నట్లయితే హీరోయిన్ క్యారెక్టర్ కూడా గ్లామర్ క్యారెక్టర్ కాదు, ఎమోషనల్లీ డొమినెంట్ రోల్ అనమాట. సో హీరోని అంటే మీరు బాగా గమనించినట్లయితే హీరోని కంట్రోల్ చేసే పద్ధతిలో ఉంది ఆ యొక్క ఇదిని చూస్తుంటే మీరు. ఓకేనా? హీరోని కంట్రోల్ చేసే పద్ధతిలో ఉందన్నమాట. అంటే ఆమె ఆ ప్రభాస్ గారు ఆ విధంగా తిరిగి చూడడం, తిరిగి ఉండడం, సో హీరో గారికి ఆ యొక్క లైటర్ అనేది వెలిగించడం అనేది, అంటే ఆమె అక్కడ కంట్రోల్ చేస్తుంది అన్నట్టుగా కూడా లేదు అక్కడ. ఓకేనా? అంటే వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా ఉంది కదా ఆ ఇదిని చూస్తుంటే, మీకు అలా అనిపిస్తుంది కదా. సో ట్రెడిషనల్ లవ్ కూడా కాదండి, అలాగే సైకలాజికల్ బిల్డింగ్ లాగా ఉంటుంది అనమాట ఇది. చూసుకున్నట్లయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మూవీలో స్లో గ్లోరిఫికేషన్ చాలా తక్కువ, సైలెన్స్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ. అంటే సైలెన్స్ టెన్షన్ అనేది చాలా ఎక్కువ. అంటే చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు చాలా మంది సైలెన్స్ అనేది వైలెంట్ అనేది చూసుంటారు అనమాట. వైలెన్స్ లోనే సైలెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా డేంజరు. మీరు గమనించుకున్నట్లయితే సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కడు వాడు సీటుకి అతుక్కోపోతాడు అనమాట సైలెంట్గా. అంటే సైలెంట్గా అతుక్కోపోతాడు, అరుపు ఉండదు, నోట్లోంచి మాట ఉండదు. అంటే తెలుస్తుంది కదా, మీరు చూస్తుంటే తెలుస్తుంది కదండి. మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే వైలెన్స్ లోనే సైలెన్స్ అనమాట. ఇప్పుడు చాలా మంది వైలెన్స్ అనేది చూపిస్తారు, అక్కడ అరుపులు వస్తాయి. ఈ సైలెన్స్ లో వైలెన్స్ అనేది, అంటే టెన్షన్ అనేది చాలా ఎక్కువ అనమాట. సీట్లో కూర్చున్నోడు అతుక్కోపోతాడు. అందుకే దీనికి ఇంత పవర్ ఉంది ఈ సినిమాకి. చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా బ్రీతింగ్ పెయిన్స్, సౌండ్స్, సైలెన్స్ ఎక్కువగా వాడేసి ఉంటారనమాట ఈ సినిమాలో. తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు మన హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, సైలెన్స్ అయిపోతుంది ఒక్కసారిగా. ఆ సైలెన్స్ లో వైలెన్స్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. సో సౌండ్స్ అలాంటి సౌండ్స్ ఎక్కువ పెడతారనమాట. నేను ఇదేనని చెప్పట్లేదు, కానీ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుందంటే, ఒక ఆడియన్ ఒక సీట్లో కూర్చున్నప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ జోనర్లో తీశారనమాట ఈ మూవీని. చాలా మంది ప్రభాస్ గారు అటు తిరుగున్నాడు, ఇటు తిరుగున్నాడు, ఆ ప్రభాస్ గారికి గాయాలయ్యి ఉన్నాయి, అవి నెక్స్ట్ వే, అవి కనిపిస్తున్నాయి కంటికి ఎవరికైనా. ఇప్పుడు పోస్టర్ చూడగానే ఎవరికైనా కనిపిస్తుంది. మనకు అది కాదు కావాల్సింది.
ఇక్కడ మనకు ఆ యొక్క పోస్టర్ని చూడంగానే ఆ యొక్క ఇమాజినేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే దాని గురించి నేను ఒక దగ్గర సెర్చ్ చేసుకొని చూశాను అనమాట. నాకు ఇలాంటి పదాలు వచ్చాయి. ఓయమ్మ వర్ణాయన ఇదేంద్రా ఇది, మూవీ అనేది ఈ విధంగా ఉండబోతుందా, అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందా అసలు అని అనేదే ఇక్కడ ఒక ఊహాగమనం అనమాట. నాకు అదే అర్థమవుతుంది. సో ఈ యొక్క మూవీ అనేది, ఈ మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఇండస్ట్రీ ఎందుకు షేక్ అవుతుందంటే, సో నేను ఒకటి చెప్తా వినండి. వైలెన్స్ కంటే మోర్ వైలెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. సో మెంటల్ బ్రేక్ డౌన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచివాడు కాదు, చెడువాడు కాదు, గ్రే షేడ్ ఎక్స్ట్రీమ్ ఎక్కువ అనమాట. ఓకేనా? ఇది థియేటర్లో చూస్తున్నంత సేపు క్లాప్స్ కన్నా నేను స్ట్రైట్గా కెమెరాలో చూసి చెప్పలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. క్లాప్స్ కన్నా ఆ డెడ్ సైలెంట్ మూమెంట్స్ అనేది ఎక్కువ చేస్తుంది అనమాట. మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే ఈ సెన్సార్ బోర్డు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి, ఒక మూవీ రిలీజ్ అవ్వాలంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆడియన్స్కి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక ఆడియన్ ఈ మూవీకి ఈ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఓకే ఈ మూవీ ఇలా ఉండబోతుందని చెప్పి ఇమాజినేషన్ వేసేసుకుంటాడు ఫస్ట్. ఓకేనా? అదనమాట. దీనికి మ్యాక్సిమం ఏ సర్టిఫికేట్ అనేది వస్తుందేమో అని చెప్పి నేను చెప్పట్లేదండి. అంటే ఆ విజువల్ అనేది కనిపిస్తుంది కదండి. ఏ సర్టిఫికేట్ అంటే చిన్నపిల్లలు చూడకూడదు, భయపడతారు అని అర్థం. ఏ సర్టిఫికేట్ అంటే అర్థమైందా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి? సో ఆ యొక్క ఇమేజ్లో ప్రభాస్ గారి వెంటి మీద గాయాలు, ఆ బ్యాండేజ్లు, ఆ హీరోయిన్ గారు ఆయనకి సపోర్ట్ ఇస్తూ లైట్ వెలిగించడం, అందులో అక్కడ పక్కన చేతులు ఏదో పట్టుకోనడం, నేను చెప్పకూడదు, అది తెలుస్తుంది. దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చేదానికి అవకాశం ఏముందో అని చెప్పి తెలుస్తుంది అనమాట. హెవీ డిబేట్స్, బాయ్కట్ చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ వచ్చి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. బాయ్కట్ చేసినోడే ఈ సినిమాను చూసి సపోర్ట్ చేస్తాడు అనమాట. అంటే సినిమా చూడంగానే అర్థమైపోద్ది అనమాట. నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా మీకు, సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని. నాకు తెలిసి ఏ మూవీ రివ్యూవరు చెప్పుండ్రు. సో నేనే అనుకుంటా ఈ విధంగా ఫస్ట్ టైం చెప్పడం. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా లోతుగా చెప్తానండి, అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోటో మీద ఒక ఇంటెన్షన్ అనేది కనిపిస్తుంది అనమాట ఆడియన్స్కి చూడంగానే. ఓకేనా? సో దీంట్లో టైటిల్ చూస్తున్నట్లయితే ప్రభాస్ గారు పోలీసుగా కనిపిస్తున్నాడా, కనిపించబోయేది అని చెప్పి నెక్స్ట్ వే అది. ఓకేనా? సో ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఒక పోలీస్ స్టోరీ కాదు, ఇది ఒక హీరోని హై లెవెల్లో చూపించే స్టోరీ కూడా కాదు. అసలు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక రామ్ మాస్ సినిమా అని అనుకుంటున్నారు అనమాట. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఒక లవ్ స్టోరీ కూడా కాదు, ఇది ఒక పోలీస్ సినిమా కూడా కాదు, ఇది హీరోయిన్ గొప్పగా చూపించే సినిమా కూడా కాదు అసలు. ఇది ఒక బ్రోకన్ మైండ్ స్టోరీ. ఎవడు ఊహించలేడు కూడా. చాలా మంది పోలీస్ స్టోరీ సినిమాలు, లవ్ స్టోరీ సినిమాలు మనం చూసామబ్బా. ఇది ఆ రెండు కేటగిరీకి సంబంధించిన సినిమా కాదు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఇండియా సినిమాలో మనం చూసిన పోలీస్ పాత్రలు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. చాలా మంచివాడు మళ్ళీ వచ్చి పోలీసు వాడు గ్యాంగ్స్టర్గా మారుతాడు, గ్యాంగ్స్టర్ వచ్చి పోలీసుగా మారుతాడు అని చెప్పి చాలా రకాలుగా చూసామన్నమాట. కానీ ఈ యొక్క పోస్టర్ని చూడంగానే ఈ యొక్క సినిమా అనేది చాలా రఫ్, జస్టిఫైడ్గా చెప్పొచ్చు అనమాట. జస్టిఫైడ్ చేసేవచ్చు మనకంటూ 60 సెన్స్ అనేది ఉంది కదా. సో దాన్ని ఇమాజినేషన్ అనేది చేసుకొని చెప్పవచ్చు. సో కానీ స్పిరిట్లో హీరో ఈ రెండిటికి చెందడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది అసలు మరి సందీప్ రెడ్డి వంగ గారు లాస్ట్కి ఏం రివీల్ చేస్తాడనేది మనం ఏది చూడాల్సిందే అనమాట. ఓకేనా? థియేటర్లో తన పని మీద నమ్మకం ఉంటుంది, కానీ అదే పని మీద తననే నమ్మడు అనమాట. ఒరే నేను ఇప్పుడు ఇది చేస్తా, ఓకేనా, బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి నమ్మకం ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ నమ్మకం ఉండదు. నేనే నమ్మను, పక్కనోడిని నమ్మను, పక్కన నా హీరోయిన్ని నేను నమ్మను. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు గ్లామర్ కోసం కాదు, హీరో ఫైట్ చేసే ఆయన హీరోయిజం కూడా కాదు, ఏదో ఉంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్ చూస్తున్నట్లయితే మీరు బాగా గమనించండి, హీరోకి ఏదన్నా అవుతుందేమో అని చెప్పి హీరోయిన్ జారిపడే క్యారెక్టర్ కూడా కాదు. అది చూస్తున్నట్లయితే మీరు, ఓకేనా? హీరోయిన్ కూడా హీరోకి ఏదన్నా అయితే జారిపడే క్యారెక్టర్ కూడా కాదు. హీరో ఒక దగ్గర ఫైట్ చేస్తున్న సమయంలో హీరోకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి వదిలి వెళ్ళిపోయే క్యారెక్టర్ కూడా కాదు. అలాగే ఆయనకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ కూడా కాదు. అటు ఇటు ఉంటుంది చూడండి మధ్యలో. సో ఆ క్యారెక్టర్ అని చెప్పి తెలుస్తుంది హీరోయిన్ క్యారెక్టర్. అలా హెవీ కోపంతో ఎలా డిపెండ్ అయిపోతాడు, ఎలా నాశనం అదే అనేది చేస్తాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆ దెబ్బలు చూస్తుంటే అదే విధంగా ఉన్నాయి కదా. అవి ఒక పోలీసు దెబ్బలే అండి, ఎక్కడో పడి జారి పోలీసు ఎవరినో పట్టుకొని ఇది చేసి అలాంటి దెబ్బలు కనిపిస్తున్నాయా? అవి మీకు ఇప్పుడు అర్థమైందా? ఆ దెబ్బలు ఎలా ఉన్నాయి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఏదో జరిగిపోయింది అక్కడ, ఏదో జరిగింది, ఏదో చేశాడు ప్రభాస్ గారు, ఏదో చేశాడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి. అది మంచి చేశాడు చెడు చేశాడు అని కూడా చూడలేక. ఇప్పుడు అతను ఆ సినిమాలో మంచి చేశాడు కాదు, చెడు చేశాడు కాదు, అసలు ఏం చేశాడు? ఎవరి మీద? దాంట్లో హీరో కాదు, విలన్ కూడా కాదు ఆయన ఆ సినిమాలో. ఎవరు అనేది అక్కడ దెబ్బల్ని చూస్తుంటే తెలుస్తుంది, మీరు బాగా లోతుగా గమనించినట్లయితే, ఓకేనా? ఈ యొక్క మూవీ అనేది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది సీట్ లో కూర్చున్నప్పుడు. ఎప్పుడైనా సరే, ఎటువంటి వాడైనా సరే సైలెంట్ అయిపోతుంది. చప్పట్లు, అరుపులు అవన్నీ ఏమి ఉండవు బాబు, నిజంగా అవన్నీ ఏమి ఉండవు. కూర్చున్నాడు, సీట్లో కూర్చున్నాడా, అతుక్కుపోతాడు అంతే. వాడి ఇమాజినేషన్ లోనే వాడు లీనమైపోతాడు ఆ సినిమాలో. వాడు ఎక్స్పెక్ట్ చేయడు, ఒక ఆడియన్ అనేవాడు ఎక్స్పెక్ట్ చేయడు మూవీ ఇలా ఉందా, ఏంట్రా ఇది అని చెప్పి సైలెంట్ అయిపోయి ఆ సైలెంట్ లోనే వైలెంట్ ని వెతుక్కునేస్తాడు అనమాట ఆడియన్ ఆ మూవీని చూడంగానే. సో ఇదనమాట అప్డేట్ అనేది. మీకు ఈ యొక్క ఫోటో గురించి నేను బాగా వర్ణించానండి, మీరు ఆల్రెడీ తెలిసిందే. సో ప్రభాస్ గారికి గాయాలై ఉంటాయి, హీరోయిన్ నాటు తిరిగి సిగరెట్ వెలిగిస్తున్నారు, అటు పక్క చూస్తే ఒకటి ఉంది, ఇటు పక్క చూస్తే ఆయన చేతిలో ఒకటి పట్టుకున్నాడు. ఆల్రెడీ అవన్నీ మీరు చూశారు, ప్రతి ఒక్క యూట్యూబర్ ఇదే చెప్పేది. సో ప్రభాస్ గారికి గాయాలై ఉన్నాయి ఏంటి అని. ఆ గాయాలు ఎలా తగిలాయి ఏంటి, అసలు ఎలా వర్ణించాలి, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సినిమా అనేది ఇలా ఉండబోతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు, ఇలా ఉంటుంది అని కూడా చెప్పట్లేదు, ఒక ఇమాజినేషన్ వేసుకొని మరీ చెప్పాను అనమాట నేను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళేదాన్ని ఆల్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా?